వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఒక ఇంట్రెస్టింగ్ చిట్చాట్ చేసిండు. మీడియా ప్రతినిధులతో తెలంగాణ భవన్లో చిట్చాట్ చేసిండు. ఆ చిట్చాట్ వివరాలు చెప్పడానికి వీడియో చేస్తున్నా. రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో గెలవడం కూడా కష్టమే. సొంత జిల్లాలో అంటే మామనార్ పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నారు. మామనార్ పార్లమెంట్లో కూడా గెలవడం కష్టమని చెప్తున్నారు కేటీఆర్. తాను ఇన్ఛార్జిగా ఉన్న దగ్గర ఓడిపోతే పరువు పోతుందని సీఎం బాధ్యత నుంచి అక్కడి నుంచి బాధ్యతలు తప్పుకున్నది మామనార్ ఇన్ఛార్జిగా ఉండే. ఫస్ట్ మామనార్ నుంచి ఆయన బాధ్యతలు తప్పుకున్నది, ఆయన ఓడిపోతా అనే దాంతోనే రేవంత్ రెడ్డి అక్కడి నుంచి తప్పుకున్నారని కేటీఆర్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులవి ఉద్దర చిల్లర మాటలు. ప్రభుత్వం చెప్పిన పథకాలకు సంబంధించి ఇప్పటిదాకా ₹1 కూడా ఎవరి ఖాతాలో చేరలేదు. ₹500 బోనసు, ధాన్యానికి 4,000 పెన్షను, రైతు కూలీలకు 12,000, కౌలు రైతులకు రైతు భరోసా, విద్యార్థులకు స్కూటీలు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి, వీటిలో ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు. ప్రజలందరికీ కాంగ్రెస్ చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని అర్థమైంది. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలంతా మళ్ళీ మోసపోకుండా జాగ్రత్తగా ఉండాలి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించేందుకు మోసం పార్ట్ 1 నుంచి రేవంత్ రెడ్డి ఎంచుకున్నాడు. మోసం 1 అనేది అసెంబ్లీ ఎలక్షన్స్ ముందంట. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం 2 మొదలుపెట్టిండు. దేవుళ్ళ సాక్షిగా ఒట్లు పెట్టి ప్రజలను మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుండు. ఆగస్టు 15న రుణమాఫీని మరోసారి రైతులను మోసం చేసే పని పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డిది మాట నిలుపుకున్న చరిత్ర కాదు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు. జేసీసీ ఎన్నికల్లో ఓడిపోతే గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత మాట తప్పాడు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు ఆపద మొక్కులు మొక్కుతున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది సచ్చేది లేదు. అందుకే దేవుడిపైన ఒట్లు పెడుతూ ప్రజలు మోసం చేసే పని పెట్టుకున్నాడు. ఒక పార్టీ 24 వసంతాలు పూర్తి చేసుకోవడం చిన్న విషయం కాదు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు, అందుకని అట్లా అన్నారు. ఉద్యమకారులు గొప్ప పరిపాలకులు కాలేరు అని అరుణ్ జైట్లీ గారు అన్నారు. కానీ ఆ మాట తప్పని కేసీఆర్ గారు నిరూపించి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. 14 సంవత్సరాల పాటు ఉద్యమం చేసి తెలంగాణ సాధించాం. 10 ఏళ్ళ అధికారం నుండి తెలంగాణ సేవ చేశాం. కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లోనే తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కరెంటు కోతలు, తాగునీటి కష్టాలు లేని కేసీఆర్ పరిపాలనే మళ్ళీ కావాలని అనుకుంటున్నారు. హైదరాబాద్ నగరం సంపూర్ణంగా బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ బీజేపీలను పూర్తిగా తిరస్కరించింది. ఈ ప్రభుత్వాన్ని మైనార్టీలు గౌరవించే సంస్కారం లేదు. కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నాడు? మోడీ నాయకత్వంలోనా, రాహుల్ గాంధీ నాయకత్వంలోనా? రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీలో చేరతాడు. ఇప్పటికి 20 సార్లు నేను ఈ మాట చెప్పినా సరే ఆయన కనీసం ఎందుకు స్పందించడం లేదు. లోక్సభ సీట్ల కేటాయింపులో బీఆర్ఎస్ సామాజిక సమతూకాన్ని పాటించింది. కాంగ్రెస్ బీజేపీలు మాత్రం సామాజిక సమతూకం పాటించడంలో విఫలమయ్యాయి. అందుబాటులో ఉన్న 12 సీట్లలో 6 సీట్లు అంటే 50% బీసీలు కేటాయించాం. మా పార్టీ కేటాయించిన సీట్లలో సుదీర్ఘకాలం ఉద్యమం చేసిన నాయకులతో పాటు పార్టీకి పనిచేసిన నాయకులు, బీసీలు, దళితులు, గిరిజనులు ఇలా అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయి. చోటాబాయ్ బడా మోసం, బడాబాయ్ బడా మోసం చూశాం. కాబట్టి ఇద్దరు మోసగాళ్లకు మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటికి నీళ్లు, బుల్లెట్ ట్రైన్లు, $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరికి ఇల్లు హామీలు ఇచ్చి మోడీ ఒక్కటి కూడా నెరవేర్చకుండా దేశ ప్రజలు మోసం చేశారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన మోడీ రాష్ట్రంలో ఎన్నోసార్లు విషయం చెప్పాడు. రాష్ట్ర పునర్విభజన హామీలను అమలు చేయకుండా తెలంగాణను కావాలని అన్యాయం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. నిత్యావసర వస్తువులను రెట్టింపు కన్నా ఎక్కువ చేసిన పిరమైన ప్రధాని మోడీ. ఎన్నికలకు ముందు అభయహస్తం, ఎన్నికల తర్వాత భస్మాసుర హస్తం. ఇదే రేవంత్ రెడ్డి తీరు. నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి మోసాలను చూశాక ప్రజలు కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ 10 నుంచి 12 సీట్లు గెలిపించాలని ప్రజలను కోరుతున్నా. అప్పుడు కేసీఆర్ గారే రాష్ట్ర రాజకీయాలను శాసించి ప్రజలకు మంచి జరిగేలా చేస్తారు. నరేంద్ర మోడీకి ఉత్తర భారత ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు. బీఆర్ఎస్ని ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయొద్దంటూ బీజేపీ కాంగ్రెస్లు కుమ్మక్కైనాయి. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సహకరించేందుకే చాలా చోట్ల డమ్మీ అభ్యర్థులను పెట్టారు. లోక్సభ నియోజకవర్గాల్లోని చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆయా నియోజకవర్గాలతో సంబంధమే లేదు. మల్కాజ్గిరితో సంబంధం లేని సునీతా మహేందర్ రెడ్డి అక్కడ నిలిపారు. రేవంత్ రెడ్డి బీజేపీకి సహకరిస్తున్నారనే దానికి ఇదే ఉదాహరణ. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అన్న విషయాలను ప్రజలు గుర్తించారు. ఆ 2 పార్టీలు కుట్రలను తిప్పికొట్టి బీఆర్ఎస్కు అండగా నిలవాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ గారికి కడియం సీఆర్ గారు చేసిన ద్రోహం మామూలుది కాదు. ఆయన చర్య వరంగల్ ప్రజలు మనసులను కూడా బాధించింది. వరంగల్ గర్వకారణమైన కాకతీయ కళాతోరణాన్ని అధికార చిహ్నంలో నుంచి తీసివేసిన రేవంత్ రెడ్డితో కలిసినందుకు కడియం శ్రీహరి వరంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వరంగల్లో కడియం శ్రీహరి గారు ఆయన కూతురు 3వ స్థానానికి పడిపోయారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసినా సరే కడియం శ్రీహరి 3వ స్థానం దాటి ముందుకు రారు. 10 సంవత్సరాల్లో అన్ని పదవులు వచ్చిన పార్టీకి ద్రోహం చేసిన వారికి ప్రజలతో పాటు పార్టీ నాయకులు కూడా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీ రుణమాఫీతో పాటు 100 రోజులు అమలు చేస్తామన్న ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలి. అందుకే రేవంత్ రెడ్డి స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. 100 రోజుల్లోపు చేస్తా అన్న పని కనీసం 250 రోజుల్లో కూడా తర్వాత కూడా చేయవారు రేవంత్ రెడ్డి. ఆయన మోసం పార్ట్ 2 ఇది. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడు. నేతి బీరకాయలు
ఉండని తిరగానే రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ లేదు. గతంలో కోడంగల్లో గెలవడం, జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ విజయం వంటి ప్రతిసారి మాట తప్పారు. అదే మొత్తం లేటెస్ట్ పాలిటిక్స్ మీద ఆయన చిట్చాట్ చేసినట్టు కనిపిస్తుంది. రంజాన్ పండుగ కూడా స్పందించిన రేవంత్ తీరుపైన మైనార్టీలు కోపంతో ఉన్నారు. మాదిగ సామాజిక వర్గంతో పాటు మంత్రి పదవి దక్కని ముదిరాజ్ సోదరులు, ఎంపీ సీటు దక్కని గౌడ యాదవ సోదరులు రేవంత్ ఓడించాలని భావిస్తున్నారు. ఈ రెండు పార్టీలు దేశానికి ద్రోహం, ఎంతో నష్టం. కాంగ్రెస్ను బీజేపీ ఎదుర్కొనే శక్తి లేదు. బీజేపీ ఎదుర్కొనే శక్తి ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉంది. చాలా రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు గెలిచే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. మాకున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో గెలుస్తారు. ఇవి కేటీఆర్ మీడియా ప్రతినిధులకు చేసిన చిట్చాటు. చాలా ఇంపార్టెంట్ చిట్చాటుగానే కనిపిస్తుంది. లేటెస్ట్ పాలిటిక్స్కి సంబంధించిన అన్ని అంశాలపైన కూడా కేటీఆర్ మాట్లాడారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.